డిఎస్సి వారియర్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్ బయాలజీ నుంచి జంతువుల నుండి ఆహారోత్పత్తిలో పశుపోషణలో పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో తర్వాత కామెంట్ సెక్షన్లో ఒక 5 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇచ్చాను. వాటి ఖచ్చితంగా మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు పశుపోషణలో పాల ఉత్పత్తి గురించి తెలుసుకుందాం. పాలోత్పత్తి. పశువులు ఈనిన వెంటనే పాలనిస్తాయి. అలా పశువులు ఈనిన వెంటనే ఈనిన వెంటనే 2-3 రోజుల వరకు గల పాలను ఏమని పిలుస్తారంటే, పశువులు ఈనిన వెంటనే నుంచి 2 నుంచి 3 రోజుల వరకు ఇచ్చే పాలను ముర్రు పాలని పిలుస్తారు. కానీ ముర్రు పాలు అంటే ఏంది? పశువులు ఈనిన వెంటనే 2 నుంచి 3 రోజుల వరకు ఉండే పాలని ముర్రు పాలు అంటారు. ఇంగ్లీష్లో కోలస్ట్రమ్ అని అంటారు. మీకు తెలుసు ముర్రు పాలు యొక్క ఉపయోగం ఏంటి అంటే, వాటి పుట్టిన పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం ముర్రు పాలు ఇస్తారనమాట. ఓకేనా? మనము వాటిని జున్నుగా తయారు చేసుకుంటాం. రైట్. మరి 2 నుంచి 3 రోజుల తర్వాత ఇచ్చే పాలను అంటే ఏంది? ముర్రు పాల తర్వాత ఇచ్చే పాలను మానవ వినియోగం కోసం ఉపయోగిస్తారు. అంటే మనుషులు వాడుకుంటారు. ఎప్పటి నుంచి? పశువులు ఈనినాక 2 నుంచి 3 రోజుల తర్వాత ఇచ్చే పాలను మనుషుల యొక్క ఉపయోగం కొరకు ఉపయోగిస్తారు. రైట్. ఆ తర్వాత ఆవు దాదాపు 10 నెలల పాటు పాలను ఇస్తుంది. ఎన్ని నెలలు ఇస్తుంది? 10 నెలలు. ఇది గుర్తుంచుకోవాలి. 10 months అని గుర్తుంచుకోవాలి. మరి పాలలో ఉండే పోషకాలు ఏంటి అంటే, పాలలో పిండి పదార్థాలు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి, మరియు క్రొవ్వులు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, అలాగే విటమిన్లు కూడా ఉంటాయి. అందుకనే పాలలో 5 రకాల పోషకాలు ఉన్నాయి చూడండి. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు మరియు విటమిన్లు ఉన్నాయి. అందుకనే పాలను సంపూర్ణ ఆహారం అని అంటారు. అందుకనే పిల్లలకు చూడండి, ఒక పాలు ఒకటి ఇస్తే చాలు మొత్తం అన్ని కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అందుకని చిన్నపిల్లలకు పాలే సంపూర్ణ ఆహారం అని చెప్తారనమాట. ఇంకా విటమిన్లు ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. పాలలో విటమిన్లు ఏమేమి ఉంటాయంటే ఏ, డి, ఈ ఉంటాయి చూడండి. విటమిన్లు ఏమేమి ఉంటాయి? ఏ, డి, ఈ. మనం పాలలో ఉండే విటమిన్లు ఏ, డి, ఈ గుర్తుంచుకుంటాం. కానీ వాడు ఎగ్జామ్లో పాలలో ఉండని విటమిన్లు ఏమైనా అడుగుతాడు. అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి పాలలో ఉండే విటమిన్లు ఏ, డి, ఈ, ఉండని విటమిన్లు బి, సి, కే అని గుర్తుంచుకోవాలి. పాలలో ఉండని విటమిన్లు బి, సి, కే ఉండవని గుర్తుంచుకోవాలి. రైట్. ప్రస్తుతము పాలోత్పత్తిని పెంచడానికి రైతులు మరియు డైరీ ఫామ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి పాలను కలుషితం చేస్తున్నారు. ప్రస్తుతము పాలను అధిక ఉత్పత్తి చేయడానికి రైతులు కానీ డైరీ ఫామ్ రైతులు కానీ ఏం చేస్తున్నారంటే హార్మోన్ ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, పాల అవసరాలు పెరుగుతున్నాయి, కానీ పాడి పశువులు, గేదెలు సంఖ్య పెరుగుతలేదు. అందుకొరకు ఏం చేస్తున్నారు? ఇలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడానికి చూస్తున్నారు. అందులో ఒకటి ఆక్సిటోసిన్ అనే హార్మోను ఇవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో పాలు ఇస్తాయంట. హార్మోన్లు ఏది? ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో పాలు పితకడానికి ఈ ఇంజెక్షన్లు ఇస్తారు. అంటే పాలు పితికే ముందు ఇంజెక్షన్ ఇస్తారనమాట. జనరల్గా చూడండి, ఆవులు తమ బిడ్డలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పొదుగుని ఇలా స్పృహించినప్పుడు పాలు ఇస్తాయి. పాలు ఇవ్వడం స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? ఆ దూడని గుంజుకు వెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తారు. కట్టేసి మొత్తం పాలు వెండుకుంటుంటారు. అప్పుడు ఆవు ఏం చేస్తుందంటే, నా బిడ్డకు పాలు లేవు కదా అని చెప్పి కొద్దిగా గట్టిగా బిగబట్టి కొన్ని పాలు ఉంచుతుంది. మళ్ళీ లాస్ట్కి దూడని వదులుతారు. కాబట్టి అలా పాలను ఇవ్వకుండా అది గట్టిగా పొదుగుని పట్టుకోవడం వల్ల పాలు ఇస్తలేదని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేస్తారు. వేస్తే ఆ పశువుకి స్పృహ లేకుండా మొత్తం పాలని వదిలేస్తుంది. వీళ్ళు రక్తం వచ్చే వరకు పాలను పిండుతారు. ఇలా పాలు వినడం వల్ల ఆ నెక్స్ట్ దూడకు పాలు దొరకవు. అట్లాగే వీళ్ళు మొత్తం పాలు వినడం వల్ల ఆవు కూడా ఆ పొదుగుకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆక్సిటోసిన్ ఎందుకు వాడతారంటే, ఎక్కువ మొత్తంలో పాలు అంటే ఆవు తమ బిడ్డ కోసం నిల్వ చేసుకోకుండా ఎక్కువ ఉన్న పాలన్నీ తీసుకోవడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేస్తారు.
నెక్స్ట్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ కూడా వేస్తారు. ఇవి పాల ఉత్పత్తిని పెంచడానికి, అంటే రోజు 2 లీటర్ల పాలు ఇచ్చేది ఎక్కువ ఇవ్వాలన్నమాట. అట్లా పాలు ఉత్పత్తిని పెంచడానికి ఏమో ఈస్ట్రోజన్ ఇస్తారు. ఇది ముందుగానే ఇస్తారు, ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందన్నమాట. మరి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇవ్వడం వల్ల ఈ ఈస్ట్రోజన్ గల కల్తీ పాలు తాగిన అమ్మాయిలలో అయితే యుక్త వయస్సు పీబర్టీ అనేది చాలా చిన్న వయసులో వస్తుందంట. చూడండి, అంటే ఈస్ట్రోజన్ గల కల్తీ పాలు తాగిన అమ్మాయిలలో యుక్త వయసు పీబర్టీ జనరల్గా 12 నుంచి 13 సంవత్సరాల లోపల రావాలి, కానీ అంతకన్నా లోపలలోనే ఈ పీబర్టీ అవుతున్నారంట అమ్మాయిలు, అంటే ముందే యుక్త వయసుకు వస్తున్నారు. ఇదే పాలను ఈస్ట్రోజన్ గల కల్తీ పాలను తాగిన అబ్బాయిలలో అయితే యుక్త వయసు అనేది ఇంకా ఆలస్యం అవుతుందంట. యుక్త వయసు ప్రారంభం అనేది ఇంకా ఆలస్యం అవుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చూడండి, ఒకే పాలు ఈస్ట్రోజన్ గల కల్తీ పాలు తాగిన అమ్మాయిలేమో త్వరగా యుక్త వయసుకి ప్యూబర్టీకి వస్తున్నారు. ఇదే పాలు తాగిన అబ్బాయిలేమో యుక్త వయసుకి ప్యూబర్టీకి చాలా లేటుగా అవుతున్నారు అన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి కల్తీ పాల వలన. నెక్స్ట్, ప్రస్తుతం మార్కెట్లో కల్తీ పాలు ఇంకా మార్కెట్లో లభిస్తున్నాయి. అవి ఎట్లా అంటే పాల ఉత్పత్తి తక్కువ ఉంది, వినియోగం ఎక్కువ ఉంది, కాబట్టి కొంతమంది అనైతికంగా డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్తో పాలలో ఏం చూడండి, పాలు ఏముండవు ఇక్కడ, యూరియా, పిండి, ఇతర పదార్థాలు అంటే నూనెలు, నీళ్లు. చూడండి, యూరియా అంటే పంట పొలాలకు వేసే యూరియా కలిపిన నీళ్లు కనుక పశువులు తాగితే, మేకలు తాగితే చనిపోతే అక్కడక్కడనే. కానీ అటువంటి యూరియాని, ప్రమాదకరమైన యూరియాని పిండి పదార్థాలు అంటే మైదా పిండి, గోధుమ పిండి, ఈ పిండిలను ఇతర పదార్థాలు నీళ్లు, నూనెలు కలిపి మిక్సీ చేసి గ్రైండ్ చేసి ఈ పాలుగా, కల్తీ పాలుగా తయారు చేస్తున్నారు. కాబట్టి మనం కల్తీ పాలను ఎలా గుర్తుపట్టాలని తెలుసుకున్నట్లయితే ఇలాంటి కల్తీ పాలను నివారించవచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకా అద్భుతమైన ఒక ఆసక్తికరమైన విషయం చూడండి. ఈ పాలలో ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒడిస్సాలో చిల్కా సరస్సు ప్రాంతంలో, ఒడిస్సా రాష్ట్రంలో చిల్కా సరస్సు ప్రాంతంలో చిల్కా గేదెలు ఉంటాయంట. ఏవి? చిల్కా గేదెలు ఉంటాయి. ఈ చిల్కా గేదెలు అనేవి దేశీయ జాతులు, మన దేశానికి చెందిన పశు జాతులు. అంటే దేశీయ జాతుల్లో ఇదొక ప్రత్యేకమైన జాతి. ఏది? చిల్కా గేదెలు. చిల్కా గేదెల్ని చూడండి, చిల్కా గేదెలను ముర్రా జాతితో మేటింగ్ అంటే సంకరణం జరగకుండా స్థానిక ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారంట. ఇది ఒకసారి చూడండి, చిల్కా గేదెలను ముర్రా జాతితో మీటింగ్ చేయకుండా స్థానిక ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారంట. ఎందుకు ముర్రా జాతితో మీటింగ్ చేయరు అంటే చిల్కా జాతి గేదెలు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అందుకొరకు ఆ ప్రత్యేకత పోకుండా ఉండాలంటే ముర్రా జాతితో సంకరణం చేయకుండా చూస్తారు. ఒకవేళ ముర్రా జాతితో సంకరణం చేసి కొత్త జాతి ఉత్పత్తి అయితే ఆ చిల్కా గేదెకు ఉన్నటువంటి ప్రత్యేకత వెళ్ళిపోతుంది. ఆ ప్రత్యేకత ఏందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇస్తాడు, చిల్కా గేదెలను ఏ జాతితో మీటింగ్ జరగకుండా స్థానిక ప్రజలు జాగ్రత్త తీసుకుంటారు? జెర్సీ, ఆలిస్టిన్ ఇలా ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ముర్రా అని గుర్తుంచుకోవాలి. మరి చిల్కా గేదెల యొక్క పాల విశేషాలు అంటే చూడండి, ఏంటో విశేషం ఉందండి. ఏం విశేషాలు అంటే ఈ చిల్కా గేదెలు చిల్క సరస్సు చుట్టూ రాత్రంతా మేత మేస్తాయి. మామూలుగా మన పశువులు అయితే పగులు మేత మేస్తాయి, కానీ ఇవి రాత్రంతా మేత మేసి ఉదయం ఇంటికి తిరిగి వస్తాయంట. ఓకేనా, రాత్రంతా మేత మేసి ఉదయం ఇంటికి తిరిగి వస్తాయి. ఆ నిండగా తినొచ్చిన పశువులకు ఇంకా ఎలాంటి అదనపు ఆహారం వేయరు. వీళ్ళు ఇంకా వేయకుండా ఆ తెల్లవారుజామునే ఆ ఆహారం ఇవ్వకుండా పాలను పిండుతారు. ఈ పాలను పిండుతారు అనమాట. ఎప్పుడు? ఉదయం. ఈ పాలు ఎలా ఉంటాయంటే ఉప్పగా ఉంటాయంట. టేస్ట్కి మన పాలు అయితే కొద్దిగా తీయగా అనిపిస్తాయి. ఈ పాలు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. మరి చిల్కా గేదె యొక్క పాలు ఉప్పగా ఎందుకు ఉంటాయి? మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. ఈ చిల్కా గేదె యొక్క పాలను రిఫ్రిజిరేటర్లలో అంటే ఫ్రిడ్జ్లలో పెట్టకపోయినా కూడా, రిఫ్రిజిరేటర్లలో అంటే ఫ్రిడ్జ్లలో పెట్టకపోయినా కూడా దాదాపు వారం రోజులు చెడిపోకుండా నిల్వ ఉంటాయంట. 7 days, దాదాపు ఎన్ని రోజులు? 7 రోజులు చెడిపోకుండా నిల్వ ఉంటాయంట. ఇదే చిల్క గేదెల యొక్క స్పెషాలిటీ. అందుకనే ఈ చిల్క గేదెల యొక్క స్పెషాలిటీ పోకూడదని ముర్రా జాతితో మీటింగ్ జరగకుండా చూస్తారు. అంటే చిల్క గేదెలను ఇలాగే కొన్ని రోజులు ఉంచాలని అనమాట. ఇది గుర్తుంచుకోవాలి.
పాలలో ప్రధానమైన మెథడ్ ఏంటంటే పాశ్చరైజేషన్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. మీరు సాధారణంగా మార్కెట్‌లో పాల ప్యాకెట్ తెచ్చినప్పుడు దానిపైన పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్‌లో పాశ్చరైజ్డ్ మిల్క్ అని ఉంటుంది. పాశ్చరైజ్డ్ మిల్క్ అని ఉంటుంది. మరి పాశ్చరైజ్డ్ మిల్క్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాశ్చరైజేషన్ అంటే ఏమిటి అనగా పాశ్చరైజేషన్ అనగా ఏమిటి అంటే పాలలో ఉండే రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేయడాన్ని ఏమని పిలుస్తారంటే పాశ్చరైజేషన్ అంటారు. మరొకసారి చూడండి, నిర్వచనం. పాశ్చరైజేషన్ అనగానే ఏమిటి అంటే పాలలో ఉండే రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేయడాన్ని ఏమంటారు? పాశ్చరైజేషన్ అని అంటారు. ఓకేనా, రైట్. మరి పాశ్చరైజేషన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? చూడండి, పాశ్చరైజేషన్ కనుక్కున్న శాస్త్రవేత్త పేరు లూయి ప్యాస్చర్. ఆయన పేరు మీదే ప్యాస్చరైజేషన్ అని వచ్చింది. చూడండి, పా అంటే ప్యాస్చరైజేషన్. ప్యాస్చరైజేషన్ కనుక్కున్న శాస్త్రవేత్త లూయి ప్యాస్చర్, కాబట్టి ఆయన పేరు మీదే ప్యాస్చరైజేషన్ వచ్చింది. అలాగే పా అంటే కూడా ఫ్రాన్స్. ఇతను లూయిస్ ప్యాస్చర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. కాబట్టి ప్యాస్చరైజేషన్ కనుక్కునింది లూయిస్ ప్యాస్చర్. ఏ దేశస్తుడు అంటే ఫ్రాన్స్. పా అట్లా గుర్తుంచుకోవాలి, ఫ్రాన్స్ అని గుర్తుంచుకోవాలి. మరి ప్యాస్చరైజేషన్ మెథడ్ ఏ సంవత్సరంలో కనుక్కున్నాడంటే 1862 సంవత్సరంలో కనుక్కున్నాడు. ఇది గుర్తుంచుకోవాలి, 1862 సంవత్సరంలో కనుక్కున్నాడు, రైట్. ఈ ప్యాస్చరైజేషన్ని ఏమని పిలుస్తారంటే HTST అంటారు. HTST అంటే హై టెంపరేచర్ షార్ట్ టైం ప్యాస్చరైజేషన్ అని గుర్తుంచుకోవాలి. అంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేడి చేసి తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరుస్తారు కాబట్టి ఇది హై టెంపరేచర్ షార్ట్ టైం ప్యాస్చరైజేషన్ అని గుర్తుంచుకోవాలి. ఈ HTST లేదా ప్యాస్చరైజేషన్ని 2 పద్ధతిలో చేస్తారు, గుర్తుంచుకోవాలి. మొదటి పద్ధతి చూడండి. మొదటి పద్ధతిలో పాలను 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నుంచి 30 మినిట్స్ పాటు వేడి చేస్తారు. మరొకసారి చూడండి, మొదటి పద్ధతిలో సేకరించిన పాలను 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేడి చేస్తారు. ఇది నిమిషాలు చూడండి, సెకండ్లు కాదు, గుర్తుంచుకోవాలి. 15 నుంచి 30 నిమిషాల వరకు వేడి చేస్తారు. ఎగ్జామ్లో సెకండ్లు కూడా ఇస్తారు కాబట్టి నిమిషాలను గుర్తుంచుకోవాలి. 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. వేడి చేసి ఆ వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారు. ఇలా వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా మటుకు సూక్ష్మజీవులు మళ్ళీ పెరగకుండా చూస్తారనమాట. ఇది మొదటి పద్ధతి. ఓకేనా, వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా మటుకు సూక్ష్మజీవులు పెరగకుండా చూస్తారు. రెండో పద్ధతి చూడండి. రెండో పద్ధతిలో ఈ పద్ధతి కూడా సేకరించిన పాలను 63 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు లేదా 145 డిగ్రీల ఫారెన్హీట్ వరకు, గుర్తుంచుకోవాలి. వాడు సెంటీగ్రేడ్ అడగవచ్చు, ఫారెన్హీట్లో అడగవచ్చు, కాబట్టి రెండింటిని గుర్తుంచుకోవాలి. రెండో పద్ధతిలో 63 డిగ్రీల సెల్సియస్ లేదా 145 డిగ్రీల ఫారెన్హీట్ల వద్ద ఎన్ని నిమిషాలు? 30 నిమిషాలు. అక్కడైనా 30 నిమిషాలు ఉంది చూడండి, 15 నుంచి 30, ఇక్కడ 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. వేడి చేసి ఆ వెంటనే పాలను 10 డిగ్రీల కంటే తక్కువ, ఇది గుర్తుంచుకోవాలి. 10 డిగ్రీల కంటే ఎక్కువ అయ్యచ్చు ఎగ్జామ్లో, తక్కువ కాబట్టి తక్కువ అనేది బాగా గుర్తుంచుకోవాలి. 63 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 145 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసి ఆ వెంటనే పాలను 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారు. మరి 2 ప్యాస్చరైజేషన్ కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలా అంటే చూడండి, ఏ పద్ధతి అంటే 63 డిగ్రీల సెల్సియస్ నుంచి ఇది పాల శీతలీకరణ కేంద్రాలలో ఉపయోగిస్తారు. మిగతా దగ్గర ఇది 72 డిగ్రీలది ఉపయోగిస్తారు. కాబట్టి వాడు స్పెసిఫిక్గా పాల శీతలీకరణ కేంద్రాల్లో ఈ ప్యాస్చరైజేషన్ని ఉపయోగిస్తారని ఈ ప్రమాణాలు ఇస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇది ఒక్కటే ఇచ్చిందంటే ఇదే గుర్తుంచుకోవాలన్నమాట. 2 ఇస్తే ఇది ఇచ్చి పాల శీతలీకరణ కేంద్రాలలో ఈ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారన్నప్పుడు మనం ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి స్పెసిఫిక్గా పాల శీతలీకరణ కేంద్రాలు అన్నప్పుడు 63 డిగ్రీలు 30 నిమిషాలు, 10 డిగ్రీల కంటే తక్కువ, ఇది గుర్తుంచుకోవాలి. అట్లా కాకుండా కామన్గా నార్మల్ ఇచ్చింది అనుకోండి,
అప్పుడు 72 డిగ్రీల ఆప్షన్ ఉంటే అది పెట్టాలి. ఈ రెండిట్లో క్లారిటీ. ఇది 8th క్లాస్లో 3వ పాఠం సూక్ష్మజీవుల ప్రపంచంలో ఇది ఇచ్చినాడు. తర్వాత ఇది దీంట్లో ఇచ్చినాడు, జంతువులలో ఆహార ఉత్పత్తి నుంచి దీంట్లో ఇచ్చినాడు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. పాల శీతలీకరణ కేంద్రం అన్నప్పుడేమో ఇవి గుర్తుంచుకోవాలి, నార్మల్గా అన్నప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడు, ఇస్తే అప్పుడు ఇది పాల శీతలీకరణ కేంద్రం అని ఇస్తాడు, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఇంకా శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు అనేది గుర్తుంచుకోవాలి. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటారంటే జేకే కురియన్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. జేకే కురియన్ అనకుండా కేజే కురియన్, వికే కురియన్ ఇచ్చిన అనుకో మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి జే ముందు ఉండాలా, కే ఉండాలా. ఇది జేకే అనేది ఆయన ఇంటి పేరు. ఇతను వాస్తవ పేరు ఏంటంటే డాక్టర్ వర్గీస్ కురియన్ అని పిలుస్తారు. ఇది ఇంటి పేరుతో జేకే కురియన్ అని పిలుస్తారు. కాబట్టి జేకే అని గుర్తుంచుకోవాలి. కేజే కురియన్, పీకే కురియన్, వికే కురియన్ ఇచ్చిన అనుకోప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా, జేకే కురియన్. భారతదేశ వైట్ రెవల్యూషన్ పితామహుడుగా పేరు పొందాడు ఇతను ప్రజల అవసరాలు తీర్చడం కొరకు, అప్పుడు పాల ఉత్పత్తి చాలా తక్కువ ఉంది, ఎప్పుడు 1970 ఆ టైంలో. కాబట్టి ప్రజల అవసరాలు, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ప్రజల అవసరాలు తీర్చడం కోసం, పాల ఉత్పత్తిని పెంచడం కోసం ఇతడు కోఆపరేటివ్ సొసైటీలను స్థాపించాడు. ఏంటివి? కోఆపరేటివ్ సొసైటీలను స్థాపించాడు. ప్రజల అవసరాలు తీర్చడం కోసం, పాల ఉత్పత్తిని పెంచడం కోసం కోఆపరేటివ్ సొసైటీలను స్థాపించాడు. ఇది గుర్తుంచుకోవాలి. మరి కోఆపరేటివ్ సొసైటీలు అంటే ఏమిటి గుర్తుంచుకోండి. నిర్వచనం చూడండి. కోఆపరేటివ్ సొసైటీ అంటే పాల ఉత్పత్తి మరియు పంపిణీ వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రజలందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకునే ఒక సహకార సంఘం. అంటే ఇక్కడ ఉమ్మడిగా కొంతమంది ప్రజలు కలిసి చేస్తారనమాట, కొంతమంది రైతులు కలిసి, ఒక్కొక్కరు కాకుండా. కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ అంటే పాల ఉత్పత్తి మరియు పంపిణీ వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రజలందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకునే ఒక సహకార సంఘం. ఒకరికొకరు కలిసిమెలిసిగా చేసేవాళ్ళు. కొంతమంది పాలు ఉత్పత్తి చేస్తే కొంతమంది మార్కెట్ తీసుకెళ్ళడం, కొంతమంది అమ్మడం, ఇట్లా అందరూ కలిసి సమిష్టిగా చేసుకుంటారు అనమాట. అవి కోఆపరేటివ్ సొసైటీ అంటే అది. వీటి ద్వారా మనం అనుకున్న లక్ష్యాలను చేరుకున్నాం అనమాట. ఇంకా ఆవులు, గేదెల యొక్క సంకర జాతిని ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించాడు. అంటే చూడండి, మన దేశీయ ఆవులు, దేశీయ గేదెలు చాలా తక్కువ పాలిస్తున్నాయి, మరి జనాభా పెరుగుతుంది, సరిపోదు అప్పుడు. కాబట్టి ఏం చేసినంటే సంకర జాతి, విదేశీ జాతులను సంకర జాతి ఉత్పత్తులను చేయడంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించాడు. ఆవులు, గేదెల యొక్క సంకర జాతిని ఉత్పత్తి చేయడానికి ఆధునిక పద్ధతులను, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అట్లాంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించాడనమాట. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, అలాగే పశువుల యొక్క ఆరోగ్యం. అప్పుడు పశువులని వెళ్ళవాళ్ళతో అట్లా బహిరంగంగా ఓపెన్గా పడేసేవాళ్ళు, కానీ తర్వాత వాటికి షెడ్లు వేయడము, దోమల నుంచి రక్షించడము, ఫ్యాన్లు పెట్టడం, ఇట్లా పశువుల ఆరోగ్యమే దృష్టి పెట్టినాడు. పశువు ఆరోగ్యం ఉంటేనే పాలను ఎక్కువ ఇస్తుంది. కాబట్టి పశువుల ఆరోగ్యం మీద మరియు పాల సేకరణ పరిరక్షణలో, పాల సేకరించడము కూడా పరిరక్షించాలి. అంటే ఇప్పుడు పాలు తీసుకొని వచ్చే లోపల పాలు చెడిపోవచ్చు. కాబట్టి తొందరనే పాల కేంద్రాలు పెట్టడము, వెంటనే ప్యాచరేషన్ చేయడం, అట్లా పాల సేకరణ పరిరక్షణ కూడా ఆధునిక పద్ధతులను, అంటే ఇప్పుడు చెప్పాం కదా ప్యాచరేషన్ లాంటివి, ఇంకా కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఆధునికమైన మార్పులు తీసుకొచ్చాడు. ఏమేమి చూడండి, పశువుల ఆరోగ్యము, పాల సేకరణ పరిరక్షణ కూడా ఆధునిక పద్ధతులు ప్రతిపాదించాడు. ఆపరేషన్ ఫ్లడ్ అనే పథకం ద్వారా సపరేట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వీటి మీద పరిశోధనలు చేసి ఆపరేషన్ ఫ్లడ్ అనే ఒక సపరేట్ స్కీమ్ పెట్టించి అనే పథకం ద్వారా పాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఇతడు ఎంతో సహకరించాడు అనమాట. కాబట్టి ఆపరేషన్ ఫ్లడ్ అనే పథకం ద్వారా పాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు తెచ్చాడు ఎవరు? వర్గీస్ కురియన్. ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది భారతదేశంలో అంటే 1970లో జనవరి 13 రోజు ప్రారంభించబడింది. గుర్తుంచుకోవాలి, 1970 జనవరి 13 రోజు ఆపరేషన్ ఫ్లడ్ అనేది స్థాపించబడింది. ఓకేనా, రైట్. ఈరోజు నా యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా యొక్క టీచింగ్ వే ఎలా ఉంది, నేను ఇంకా మరింత మెరుగుపరచుకోవాలి అనే ఉద్దేశంతో మీకు చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. మీరు ఈ వీడియో పూర్తి విన్నాక ఈ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా పెట్టండి. నేను అప్పుడు
నా స్టేజ్ ఎలా ఉన్నా కూడా నేను మరింత మెరుగుపరుచుకొని మరింతగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? 1 అయితే బాగాలేదు, 2 పర్వాలేదు, 3 బాగా చెప్పాడు, 4 చాలా బాగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. ఈ నంబర్ వేసినా పర్వాలేదు, లేదా ఇది రాసినా కూడా పర్లేదు. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ ఆధారంగా నేను అద్భుతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప ఎలాంటి నెగిటివ్‌గా నెగిటివ్‌గా తీసుకోను. ఓకేనా?